హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే డీమార్ట్కి వచ్చాము. సో డీమార్ట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇన్స్టెంట్ సేమియా మిక్స్ ఉంది, అలానే పాస్తా ఉంది, మళ్ళీ ఇక్కడ నార్మల్ సేమియా ఉంది, రోస్టెడ్ సేమియా ఉంది, బిస్కెట్ ప్యాకెట్స్, ఓరియో బిస్కెట్స్, అలాగే మనకి పాస్తా ఉంది, మ్యాగీ ఉంది, ఇప్పి నూడిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డ్రై నట్స్ ఉన్నాయి చూడండి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీకు ఏది కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ కార్నర్ మొత్తం బాదం పప్పు ఇవన్నీ ఉన్నాయండి. అక్కడైతే బూస్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో ఈ కార్నర్లో చూసుకున్నట్లయితే మనకి కేక్స్ అండి, చేసినవి ఉంటే చాలా బాగుంటాయి. ఇందులో డేట్స్తో చేసే కేక్ చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళినా రెగ్యులర్గా ఇవే ట్రై చేస్తాము. మీరు ట్రై చేశారో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా స్మూత్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ పొడి, అలానే రసం పొడి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ కార్నర్లో అయితే చికెన్ మసాలా, మనం కూరలోకి వేసే చికెన్ మసాలా కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే నేతి డబ్బాలు, పికిల్స్, కారపుళ్ళు, ఇంగువ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవే కాదండి, నేను తీసినవి కొన్ని తీయనివి చాలా ఉన్నాయండి. మెయిన్ మీకు చూపిస్తూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, బూస్ట్ పెద్ద ప్యాక్. ఈ ప్యాక్కి ఈ బాటిల్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ మల్టీ గ్రెయిన్ ఓట్స్ ఉన్నాయి, నార్మల్ ఓట్స్ ఉన్నాయి, మసాలా ఓట్స్ ఉన్నాయి, సో వాలట్స్ వేసిన ఓట్స్ ఉన్నాయి. అలాగే స్నాక్స్కి వస్తే సన్నకార బూందీ, అలాగే మరమరాలతోటి స్వీట్స్ ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. లేస్ ప్యాకెట్లు ఏంటి, మనకి ఎన్ని ఫ్లేవర్స్లో కావాలంటే అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడికి వచ్చేసరికి డైరీ మిల్క్, సిల్క్, అలాగే ఎక్లెక్స్, సో డైరీ మిల్క్లోనే ఎన్ని రకాలు ఉన్నాయండి చూడండి. ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చితే అది అవైలబుల్గా ఉంది. కిస్మిస్తో, బాదం పప్పుతో చేసిన డైరీ మిల్క్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కార్నర్లో కస్టర్డ్ పౌడర్ ఉంది, బేకింగ్ సోడా ఉంది, మిల్క్ మైడ్ ఉంది, అమూల్ వాళ్ళది. ఇక్కడ చాక్లెట్ సిరప్స్ ఉన్నాయి. ఇది మిల్క్ క్రీమ్ అండి, ఇది పార్క్ అవేర్నెస్ అండి. సో ఇక్కడ వరకు మీరు చూసారు కదా. ఇదైతే కొబ్బరి అండి, కొబ్బరి ఐస్ క్రీము. ఇది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ 1+1 ఆఫర్ ఉంది. బట్ నేనైతే తీసుకురాలేదులేని, లగేజ్ ఎక్కువైంది. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రూట్స్ తోటి మనకి జ్యూస్ ఉంటుందన్నమాట. కూల్ డ్రింక్స్ అవి తాగే కంటే ఈ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంటుంది. యాపిల్లో ఉంది, బత్తాయిలో ఉంది, దానిమ్మలో ఉంది. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే, అలాగే జాంకాయ ఫ్లేవర్ కూడా ఉంది. సో మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా అయిపోయిందండి, మనం షాపింగ్ అంతా అయిపోయింది. ఇది ఇంటికి వచ్చాక మేమేం తీసుకున్నామో చూపిస్తున్నాము. ఇది రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. కూల్ కేక్ టైప్లో ఉంటుంది. ఇది మేము స్విగ్గీలో ఆర్డర్ చేసాము. ఇప్పుడు మేమేం తీసుకున్నామో సరుకులు చూపిస్తున్నాం. ఇది పార్క్ అవేర్నెస్ సోప్స్ అండి, ప్యూర్ లగ్జరీ. అది ఆలివ్ ఆయిల్ను షియా బటర్తో చేశారు. ట్రై చేస్తున్నాం, బాగుంది. అలాగే ఓట్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి అరకు కాఫీ పొడి అండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. 1+1 ఆఫర్ ఉంది అది కూడా, కానీ నేను ఒకటే తెచ్చుకున్నాను. ఇది బామినో సేమియా రోస్టెడ్ తీసుకున్నాను, రోస్ట్ చేసే పని లేకుండా. సో ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, అలాగే గులాబ్ జామున్ ప్యాకెట్. ఇక్కడ ఎవరు తీసేవారు లేరు, సో అందుకే నేనే తీస్తూ చూపిస్తున్నాను. అలాగే వాళ్ళది సాంబార్ పౌడర్. సో ఇది వచ్చేసి ఆశీర్వాద్ వాళ్ళది గోధుమ పిండి అనమాట. సో ఇది వచ్చేసి యాలక్కాయలు. ఇది వచ్చేసి మనకి నేను చెప్పాను కదా, డేట్స్ కేక్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డిమార్ట్ వెళ్ళినప్పుడు. ఇదైతే మౌత్ ఫ్రెషనర్ అండి, నోట్లో వేసుకొని పొక్కులు చూసేది. ఇది కన్న చక్కెర అంటారు కదా అది. సో ఇది వచ్చేసి బాత్రూంలో పెట్టుకోవడానికి, ప్రెగ్నెన్సీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి విమ్ బార్ అండి. సో నేనైతే ఇవి పర్చేస్ చేస్తాను. ఇవే కాకుండా ఈ కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నాను, మనం చేసే స్వీట్స్ రెసిపీలోకి బాగుంటాయి. ఇది వచ్చేసి సీడ్స్. సో ఇవి తీసుకున్నాను. ఇవి కాక చాకోస్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇవి పక్కన పెట్టేసి ఇంకా తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ, బాస్మతి రైస్, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ బాస్మతి రైస్, ఇడ్లీ రవ్వ, అలాగనే వాష్రూమ్ కడుక్కునేది.